హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 360 పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్ విద్యార్థితో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 18,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి అనే సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 362 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 160 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో 72 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 42, ఎస్టీ కేటగిరీలో 54, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 34, టోటల్గా 362 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టు వివరాలు: జనరల్, సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్ట్ నేమ్ వచ్చేసి ఎంటీఎస్ పోస్టులో. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 18,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి గవర్నమెంట్కి సంబంధించి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు మెట్రికులేషన్ లేదా ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు నుండి కంప్లీట్ చేసిన వారి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి 18 నుండి 25 సంవత్సరాల లోపున్న అభ్యర్థులు అప్లై చేసుకోగలరు. అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా 2 పార్ట్లో ఉంటుంది. టైర్ 1 అండ్ టైర్ 2 అని ఉంటుంది. టైర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కాంప్రహెన్సివ్ టెస్టులు ఉంటాయి. టోటల్గా 50 మార్క్స్ ఉంటాయి. 1 అవర్ టైం ఇస్తారు. అదేవిధంగా టైర్ 1లో 100 మార్క్స్ ఉంటాయి. 1 అవర్ టైం ఇస్తారు. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కు 1 మార్క్ కేటాయించడం జరిగింది. జనరల్ అవేర్నెస్ నుండి 40 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి 20 క్వశ్చన్స్, అనలిటికల్, లాజికల్ అండ్ రీజనింగ్ సంబంధించి 20 క్వశ్చన్స్, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 20 క్వశ్చన్స్, టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1 అవర్ టైం ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు హైదరాబాదు, సికింద్రాబాదు, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థుల టైర్ 1 ఎగ్జామినేషన్లో 1/4 ప్రతి రాంగ్ ఆన్సర్ మీరు చేసినట్టయితే 0.25 మార్క్స్ని డిడక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే టైర్ 1 ఎగ్జామినేషన్లో అన్రిజర్వ్ కేటగిరీలో 30 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 28 మార్క్స్, ఎస్సీ ఎస్టీలకు 25 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 30 మార్క్స్ అయితే టైర్ 1 ఎగ్జామినేషన్లో రావాల్సి ఉంటుంది. టైర్ 1లో ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారికి ఒక్క పోస్టుకు 10 మంది చొప్పున టైర్ 2 ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి క్వాలిఫై నేచర్లో ఉంటుంది. ద క్వాలిఫై మార్క్స్ టైర్ 2 వచ్చేసి 20 out of 50 అని ఇచ్చారు. ఇదండి సెలెక్షన్ ప్రాసెస్, ఈ విధంగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల 22వ తేదీ నుండి వచ్చే నెల 14వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఆ వివరాలని. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ ఎగ్జామినేషన్ 2025 గాను ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్లో అన్రిజర్వ్ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వాళ్లకు 4 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎస్టీ వాళ్ళకు 2 పోస్టులు ఉన్నాయి.
తర్వాత టోటల్గా 6 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరొకసారి చూద్దాం. హైదరాబాద్లో ఉన్న అభ్యర్థులకు అన్రిజర్వ్ కేటగిరీలో 3, ఓబీసీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 2, టోటల్గా 6 వేకెన్సీస్ భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు 3 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.